ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్ లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. అంటే పచ్చి అంటే ఈ మాటలకి పొంతన లేకుండా ఎంత దుర్మార్గంగా కిరాతకంగా మిమ్మల్ని ఏమనాలి, అసలు పదాలు దొరకట్లేదు. మిమ్మల్ని చిత్రీకరించడానికి, మిమ్మల్ని వర్ణించడానికి, మీ మాటల్ని, మీ క్యారెక్టర్ ని 2018లో రాష్ట్ర ప్రజలు ఎవరైతే 22A ప్రొవిషన్ రిజిస్టర్ కింద ఇబ్బందుల భూ పొలాలు నమోదు కాబట్టి, రిజిస్టర్ కాబట్టి ఆ అకౌంట్ లో పెట్టబడి ఇబ్బందులు పెడుతున్నది ఎవరందరూ కూడా 2018 నుంచి కదా. 18లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? మీరు కదా ముఖ్యమంత్రి. ఈ రోజుకి మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో పావు ఎకరమో అరెకరమో ఎండోమెంట్ ఉంటే టోటల్ గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్ లో పెట్టడం, లేదా ఒక సర్వే నెంబర్ లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. ఒక సర్వే నెంబర్ లో 5 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం గ్రామకాంటమో ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 5 ఎకరాలు కూడా 22A పెట్టిన చరిత్ర మీది కదా. మీరు 22Aలో మీరు పెడతారు. ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి, రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. కావాలంటే మీరెవరి దగ్గర కూర్చుందాం అంటే ఆ అధికారి దగ్గర కూర్చుందాం, మీ రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కూర్చుందాం, రండి, తేలుతుంది కదా కంప్యూటర్ లో.